నేను గతంలో డబ్బులు పంచినప్పుడు ఖచ్చితంగా తిట్టాను నేను జగన్మోహన్ రెడ్డి గారిని. తిట్టడం అంటే ప్రశ్నించడమే, తిడితే మళ్ళీ కేసు పెట్టి లోపల వేస్తారు కదా. ప్రశ్నించి ప్రజలందరూ కూడా తెలియజేశాను. కానీ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ అమరావతి పనులు మొదలైపోయి అమరావతి డెవలప్ అయితే ఈ చదువుకునే పిల్లలందరికీ అక్కడ ఉద్యోగాలు దొరుకుతాయి. అలాగే పోలవరం పనులు మొదలయ్యాయి. పోలవరం పనులు మొదలైతే కొన్ని లక్షల ఎకరాల సాగులోకి వచ్చి మనమే విదేశాలకి ఆ పంటను ఎగుమతి చేసుకునే స్థాయికి ఆంధ్రప్రదేశ్ లో రైతులు ఎదుగుతారు. రైల్వే జోన్ వచ్చింది. స్టీల్ ప్లాంట్ కూడా దాదాపు 11,000 కోట్ల రూపాయలు ఆ బడ్జెట్ తీసుకురావడం జరిగింది. ఇక్కడికి కొన్ని వందల కంపెనీలు తీసుకొచ్చారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు. వాళ్ళతో చర్చించుకుని వందల కంపెనీలు, నిరుద్యోగ ప్రతి ఒక్కడు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనే గోల్ తో వాళ్ళు ఉద్యోగాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏమంటే వృద్ధులకు 4,000 రూపాయలు పెన్షన్, వికలాంగులకు 10,000, 6,000 నుంచి 10,000 ఉందంటే కొంతమంది ఎవరైనా శాశ్వతంగా మంచానికి పరిమితమైన వాళ్ళు 10 నుంచి 15,000 రూపాయలు. మొత్తం ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని చేసి రాష్ట్రానికి ఆదాయం వచ్చే అవకాశాలు అన్ని కూడా చేసి ఇప్పుడు ఒక్కొక్కరి అకౌంట్ లో 13,000 రూపాయలు వేశారు. 2,000 స్కూల్ అకౌంట్ లో పడ్డాయట స్కూల్ డెవలప్మెంట్ కోసం. చదివించే బాధ్యత ఏమో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే వాళ్ళకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత లోకేష్ గారు తీసుకున్నారు. అప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయనుకో ఏంటో పరిస్థితి. ఇప్పుడు ఈ రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం తీసాడా? టీచర్లు 16,400 ఉద్యోగాలు రెడీ. నిరుద్యోగులు అందరికీ 6,000 చిల్లరా అయితే పోలీస్ కానిస్టేబుల్ ఎప్పటి నుంచో చదువుకుంటున్నారు పాపం పిల్లలు. కూటమి గవర్నమెంట్ వచ్చిన వెంటనే అటు ప్రభుత్వ ఉద్యోగాలు, ఇటు ప్రైవేట్ ఉద్యోగాలు, ఇటు చదువుకి సంక్షేమ పథకాలు అంటే అలా ఉండాలి. రాష్ట్రాన్ని సంకనాగించేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసి కలెక్టర్ ఆఫీసులు, ఎంఆర్ ఆఫీసులు తాగటెట్టేసి ఆ డబ్బులు తెచ్చి ఇగో నీకు 13,000 ఎత్తున్నాను, మిగతా డబ్బులు మేము వెనకాల వేసుకుంటున్నాం అంటే అదేం పద్ధతి రా అబ్బాయి? ఎవడరాడు అమ్మఒడిని తల్లికి వదన ఒకటే అంటున్నాడట. కడుపు అన్నం తిన్నారు, గడ్డి తిన్నారు వల్ల మళ్ళీ అటు ఇటు తిరిగి మళ్ళీ నన్ను గెలుపుతారు మీరు.